హాయ్ అండి, ఎలా ఉండారో? మీ టిఫిన్లన్నీ అయినాయా? నా టిఫిన్ అంటే అయిపోయిందండి. టిఫిన్కి వచ్చి ఉప్మా చేసినాను. ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. మధ్యాహ్నం లంచ్కి వచ్చి చికెన్ కర్రీ, ఇది కైమా కర్రీ చేస్తున్నాను నేను. ఇది ఒంట్ల కంటే ఇట్లా కైమా మాదిరి చేసుకుంటే అన్నం లేకి, చపాతి లేకి, రొట్టెలేకి చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందామండి. కొంచెం పుదీనా వేస్తున్నానండి. పుదీనా వేసుకున్నాం, కొంచెం మగ్గించుకున్నాము. చూడండి, ఉల్లిగడ్డ మగ్గింది. ఇవి ఒక టమాటో కూడా వేసుకున్నామండి. ఇది కూడా కొంచెం వేసుకుందాము. చూడండి, ఈ మనం మగ్గితే చాలు. ఇది మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ వేసుకుందాం. చూడండి, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చేసుకోవచ్చు. చూడండి, రెండు బాగుంటాయి. కొబ్బరి వేసినా వేయకపోయినా ఏదైనా బాగుంటుందండి. నేనైతే కొబ్బరి వేసుకుంటున్నాను. చూడండి, ఇది మిక్సీ పట్టేసినాను. ఇది కైమా నేను ఆల్రెడీ కడిగేసి వడేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తర్వాత వేసుకుందాం. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఆల్రెడీ మనము మసాలా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి దీనికి ఉల్లిగడ్డ టమాటో కూడా అవసరం లేదండి. అదే పేస్ట్ సరిపోతుంది. చూడండి, కరివేపాకు మగ్గినాక కొంచెం ఇది జీలకర్ర మగ్గినాక కరివేపాకు వేస్తాం. చూడండి, ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసేస్తాము. ఇది బాగా మగ్గించుకోవాలండి. ఇది నూనె తేలింతో బాగా మగ్గాల. కైమా వేసేస్తున్నాను, కారం వేస్తున్నాను, ఉప్పు, కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి మగ్గించుకుందామండి. బాగా వాసన పోయినతో బాగా మగ్గించుకుందామండి. చూడండి, ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు మర్చిపోయినానండి. ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు. కూర అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంత తగిన నీళ్ళు వేసుకుందాము. చూడండి, నీళ్ళు వేస్తున్నాను. మీకు కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి, లేదు మాకు గుజ్జుగా కావాలంటే నీళ్ళు తక్కువ చేసుకోండి. నేను కొంచెం మీడియంగానే చేస్తున్నానండి. అన్నం లేక రొట్టెలేకి బాగుంటుంది. చూడండి, ఇది మూత పెట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుందామండి. ఇది చూడండి, చికెన్ కైమా అంటే రెడీ అయిపోయింది. చూడండి, కొత్తిమీర కలుపుకుంటే బాగుంటుంది. నాకు కొత్తిమీర లేదండి, అయినా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.